ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్ దగ్గర రెండో ప్రమాద హెచ్చరిక జారీ చేశారు అధికారులు. ఎగువ నుంచి భారీగా వరద వస్తుండటంతో అధికారులు అప్రమత్తమయ్యారు. గంటకు వరద పెరుగుతోంది. దీంతో ధవళేశ్వరం దగ్గర గోదావరి ఉధృతంగా ప్రవహిస్తోంది. ప్రస్తుతం 15 అడుగులకు వరద ప్రవాహం చేరింది. దీంతో 175 గేట్లను ఎత్తారు. 14,52,000 క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి వదులుతున్నారు. ఇక మరింత అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సతీష్ ధవళేశ్వరం దగ్గర సిద్ధంగా ఉన్నారు. సతీష్, బలరాం, ధవళేశ్వరం వద్ద గోదావరి ఉధృతి గంటకు పెరుగుతుంది. ప్రస్తుతానికైతే సెకండ్ వార్నింగ్ ఫోర్స్లో అయితే ఉందని చెప్పుకోవచ్చు. అయితే దీనికి సంబంధించి 175 గేట్లు ఎత్తి సుమారుగా 15 లక్షల క్యూసెక్ల నీటిని ఇప్పటి వరకు కూడా సముద్రంలోకి అధికారులు అయితే విడుదల చేశారు. ప్రస్తుతానికి అంటే ఎగువ ప్రాంతం నుంచి ఈ వరద ప్రవాహం ఏ విధంగా వస్తుందో అదే విధంగా ఆ ప్రవాహాన్ని వరద ప్రవాహాన్ని వచ్చినట్టయితే దిగువ ప్రాంతానికి అయితే అధికారులు అయితే విడుదల చేస్తున్నారు. ప్రస్తుతానికి మనం విజువల్స్లో కనుక చూసుకుంటే కనుక ధవళేశ్వరం కాటన్ బ్యారేజ్కి సంబంధించి 175 గేట్లు కూడా పైకి ఎత్తేసి ఎగువ ప్రాంతం నుంచి వచ్చిన వరద ప్రవాహాన్ని అంతటినీ కూడా దిగువ ప్రాంతానికి అయితే వదిలేస్తున్న విజువల్స్ కూడా మనం చూసుకోవచ్చు. అయితే దీని ద్వారా అంటే మనం ఇప్పుడు భద్రాచలం దగ్గర కనుక మనం చూసుకుంటే కనుక కొద్దిగా తగ్గుముఖం ఈ వరద ప్రవాహం అయితే తగ్గుముఖం అయితే పెట్టింది. దాని ద్వారా ఏజెన్సీ ప్రాంతంలో ఉన్న వరద అంతా కూడా కాటన్ బ్యారేజ్ వద్దకు అయితే చేరుకుంటుంది. ఇక్కడ నుంచి కోనసీమ మీదుగా సముద్రంలోకి అయితే మాత్రం వెళ్తుందని కూడా చెప్పుకోవచ్చు. అయితే 175 గేట్లు కూడా పూర్తిగా ఎత్తేసి ఎక్కడా కూడా వరద ప్రవాహానికి గేట్లు అడ్డు లేకుండా పైకి ఎత్తేసారు. పూర్తిగా వచ్చిన వరద ప్రవాహాన్ని వచ్చినట్లయితే సముద్రంలోకి అయితే మాత్రం విడుదల చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని కూడా మనం చెప్పుకోవచ్చు. అయితే ఇప్పటి వరకు కూడా సుమారుగా 15 లక్షల క్యూసెక్కుల నీటిని సముద్రంలోకి అయితే మాత్రం అధికారులు వదులుతున్నారు. అయితే దీనికి సంబంధించి ఇప్పటి వరకు కూడా అంటే 15 అడుగుల నీటి మట్టం అయితే మాత్రం ఉన్నట్లు అధికారులు అయితే గుర్తించారు. ఇప్పుడు ప్రస్తుతానికి అయితే మాత్రం రెండో ప్రమాద హెచ్చరికలు అయితే నమోదైన నేపథ్యంలో మూడో ప్రమాద హెచ్చరికలు రావాలంటే 17.75 అడుగులకైతే చేరుకోవాలి. 17.75 అడుగులకు చేరుకుంటే మూడో ప్రమాద హెచ్చరికలు అయితే జారీ చేసే అవకాశం కూడా ఉందని చెప్పుకోవచ్చు. అయితే మూడో ప్రమాద హెచ్చరికలు కనుక జారీ చేస్తే కనుక కోనసీమ ప్రాంతంలో పలు గ్రామాలు అయితే మాత్రం నీట మునిగే అవకాశం అయితే మాత్రం ఉందని కూడా చెప్పుకోవచ్చు. అయితే ప్రస్తుతానికి ఏజెన్సీ ప్రాంతంలో గత 3 రోజుల నుంచి కూడా వరద బీభత్సవాన్ని అయితే మాత్రం సృష్టించినప్పటికీ కూడా అధికారుల అప్రమత్తతతో కొంతవరకు కూడా దాని ఎఫెక్ట్ని తగ్గించే విధంగా ముప్పు ప్రాంతాల నుంచి సురక్షిత ప్రాంతాలకి ప్రజలను అయితే మాత్రం తీసుకొచ్చే ప్రయత్నాలు అయితే చేస్తున్నారు. ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ముందస్తు జాగ్రత్త చర్యలు అయితే ఇటు పోలవరం జిల్లాకు సంబంధించి జిల్లా కలెక్టర్ స్వయంగా ఆ ప్రాంతంలోనే ఉంటూ కూడా అధికారుల పనితీరును అక్కడ జరుగుతున్న సహాయ చర్యలను కూడా పర్యవేక్షణ అయితే మాత్రం చేస్తున్నారు. ప్రస్తుతానికి అయితే మాత్రం ఎటువంటి ప్రాణ నష్టం లేనప్పటికీ కూడా ఎక్కడా కూడా అంటే ఈ వరద ఎఫెక్ట్ కలగకుండా ప్రజలందరినీ కూడా సురక్షిత ప్రాంతాలకు తరలించేందుకు అన్ని రకాల ఏర్పాట్లు ఏజెన్సీ ప్రాంతాల్లో అయితే పూర్తి స్థాయిలో చేశారని చెప్పుకోవచ్చు. అదేవిధంగా ప్రస్తుతానికైతే రెండో ప్రమాద హెచ్చరికలు జరుగుతున్న నేపథ్యంలో మనం కోనసీమ ప్రాంతంలో చూసుకుంటే కనుక ఈ ఎఫెక్ట్ ఎక్కువగా పీగన్నవరం నియోజకవర్గంలో అయితే ఉందని కూడా మనం చెప్పుకోవచ్చు. సుమారు 10 గ్రామాలు అయితే మాత్రం పూర్తిగా రాకపోకలో నిలిచిపోవడంతో కేవలం నాటు పడవలపైనే ఈ ప్రయాణం చేస్తున్నారు ఈ 10 గ్రామాల ప్రజలు. వాళ్ళకి కావలసిన నిత్యావసర సరుకులు కావచ్చు, మంచినీరు కూడా అధికారులు అయితే మాత్రం ఏర్పాట్లు చేస్తున్న పరిస్థితి కూడా ఇక్కడ నెలకొందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు అంటే మూడో ప్రమాద హెచ్చరికలు కనుక వచ్చే అవకాశం ఉంటే కనుక ఇంకా మరికొన్ని గ్రామాలు అయితే మాత్రం కోనసీమ ప్రాంతంలో మునిగిపోయే ప్రమాదం ఉన్న నేపథ్యంలో కోనసీమ ప్రాంత అధికారులందరినీ కూడా ఇప్పటికే జిల్లా కలెక్టర్ మహేష్ కుమార్ అయితే అప్రమత్తం చేసిన పరిస్థితి కూడా నెలకొందని చెప్పుకోవచ్చు. ఏదేమైనప్పటికీ కూడా ప్రస్తుతానికి అయితే మాత్రం భద్రాచలం వద్ద గోదావరి ఉధృతి కొద్దిగా తగ్గుముఖం పెట్టిన నేపథ్యంలో ప్రస్తుతం ఇక్కడ కూడా అంటే మరొక 48 గంటలు అయితే మాత్రం ఈ ఎఫెక్ట్ ఇటు ఏజెన్సీ ప్రాంతంలో కావచ్చు లేకపోతే కోనసీమ ప్రాంతంలో 48 గంటలు ఉండే అవకాశం ఉంది. 48 గంటల తర్వాత కొద్దిగా కూడా వరద ప్రభావం కూడా తగ్గే అవకాశం కూడా ఉందని కూడా చెప్పవచ్చు. అయితే ఇది రెండో ప్రమాద హెచ్చరికలు కావడం కోనసీమపై అంత ఎఫెక్ట్ కూడా చూపించలేదని కూడా మనం చెప్పుకోవచ్చు. బలరాం, రైట్, థ్యాంక్ యూ సతీష్.